ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పట్టంతో పరిస్థితులు దారికి తెచ్చుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. సరిపడా బలమున్నా ఎక్కడో డౌటు నేతలను వెంటాడుతోంది. అందుకే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. అధికార పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యేల చేరికలు తమ పార్టీకి ప్లస్ అవుతాయని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు, ఒక్కరు కూడా ఓటు చెల్లకుండా వేయకూడదు. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పట్టంతో కాంగ్రెస్ నేతల మైండ్ సెట్. ఇప్పటికే విప్ జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కదలికలపై కన్నేసింది. ఢిల్లీ పెద్దల గైడ్ లైన్స్ తో ఇంకా ఒక్కరోజు ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేస్తే చాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కొచ్చని ప్లాన్ చేస్తున్నారు పీసీసీ లీడర్లు. ఎమ్మెల్యేలపై అనుమానాలు లేవంటూనే అందరినీ క్యాంపుకు తరలిస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకల్లా గండిపేటలోని ప్రైవేట్ రిసార్ట్స్ కు రావాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు కబురు పంపారు. మారుతున్న రాజకీయాల నేపథ్యంలో ప్రతి ఓటు చాలా కీలకంగా మారింది. ఒక్క ఓటు చెల్లకున్నా గెలుపు ఓటములపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలతో కూడా పీసీసీ చీఫ్ ఉత్తమ్ సంప్రదింపులు జరిపారు. 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయబోతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా స్ట్రాటజీయో ఎత్తులో పై ఎత్తులో జిత్తులో చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు? మా సంఖ్య మాకుంది. మా సంఖ్యకు మించి ఆలోచన చేయడంలా వేరే పార్టీలలోనూ ప్రలోభాల గురి చేసి తీసుకురావాలన్న దురాలోచనతో మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మా సంఖ్య మాకుంది, మా అభ్యర్థి మాకుంది. బీసీ అభ్యర్థి, లేడీ అభ్యర్థి, అనుభవజ్ఞురాలైన అభ్యర్థి 18 మంది మేము ఓటేసుకుంటారో గెలిపించుకున్నాం. ఎటువంటి అనుమానం లేదు. రెండో ప్రాధాన్యత ఓటు విషయాన్ని మర్చిపోతే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు కాంగ్రెస్ నేతలు. రెండో ప్రాధాన్యత ఓటు లేకున్నా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు వస్తే చాలని లెక్కలేసుకున్నారు. గోడ దూకిన టీడీపీ ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్ పార్టీకే మంచి జరుగుతుందన్న క్లారిటీకి వచ్చారు కాంగ్రెస్ నేతలు. విభేదాలు ఎన్ని ఉన్నా ఎన్నికలపై ప్రభావం చూపొద్దని ఎమ్మెల్యేలకు గట్టిగానే చెప్పారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ఎమ్మెల్యేలతో నేరుగా దిగ్విజయ్ కూడా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఆదివారం రోజంతా ఎమ్మెల్యేలను క్యాంపులోనే ఉంచి సోమవారం నేరుగా అసెంబ్లీలోని ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటర్ కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.